హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు రైల్వే నుంచి ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్ 05 ఆఫ్ 2025 యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకు అప్డేట్ అనేది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సైట్ లో అప్డేట్ చేయలేదు, కానీ ఆర్ఆర్బీ ప్రయాగ్రాజ్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దిస్ ఈస్ ఆర్ఆర్బీ ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఎన్ నెంబర్ 05 ఆఫ్ 2025. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఆర్ఆర్బి జేఈ సిఎంఏ సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ నోటీస్. అప్లికేషన్ ప్రాసెస్ అని ఈ నెల 31 నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ అదేవిధంగా అప్లికేషన్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కన్నా తీసుకుంటే నవంబర్ 30. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ పేమెంట్ యొక్క లాస్ట్ డేట్ కన్నా తీసుకుంటే డిసెంబర్ 2వ తేదీ రోజు. అండ్ అదేవిధంగా అప్లికేషన్ సంబంధించినటువంటి మోడిఫికేషన్ అనేది డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు. స్క్రైబ్ సంబంధించినటువంటి డేటా అనేది 13 నుంచి 17 వరకు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం పోస్టుల గురించి డేటా చూద్దాం. జూనియర్ ఇంజనీర్, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్. సో ఈ యొక్క జేఈ సిఎంఏ మరియు డిఎంఎస్ సంబంధించినటువంటి లెవెల్ 6 7th సిబిసి బేస్ పైన ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇనిషియల్ పే 35,400. అండ్ అదే మెడికల్ స్టాండర్డ్ ఆల్రెడీ యొక్క డేటాలు ఇవ్వడం జరిగింది, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఏజ్ లిమిట్ కన్నా తీసుకుంటే 1/1/2026 ప్రకారంగా 18 to 33 years అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ టోటల్ వేకెన్సీస్ కన్నా తీసుకుంటే 2569 మాత్రమే. ఓకేనా. అండ్ ఇవన్నీ కూడా మనకి యానెక్జర్బీలో జోన్ వైజ్ గా అండ్ అద్భుతంగా ఆర్ఆర్బీ వైజ్ గా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నాట్ ఎలిజిబుల్. ఓకే, సో ఈ యొక్క పోస్టులకి అయితే అర్హులైతే కాదు. ఎవరైతే డిప్లొమా కానీ బీటెక్ కానీ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే యొక్క పోస్టులకి అయితే అర్హులు ఫర్ ద జేఈ. అండ్ నెక్స్ట్ సిఎంఏ డిఎంఎస్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ కన్నా తీసుకుంటే ఇక్కడ A3 B1 C1 సంబంధించినటువంటి డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ డేట్ కనుక తీసుకుంటే ఏజ్ 18 to 33 years కాబట్టి ఎవరైతే 2008 జనవరి 1 తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అనర్హులు. ఎవరైతే యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ సంబంధించి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు 2/1/1999 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు. అండ్ అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ కన్నా తీసుకుంటే 2/1/1990 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు. ఎస్సీ ఎస్టీ కన్నా తీసుకుంటే 2/1/1988 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు. సో ఎక్కడ డేటా లేదు అన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక 33కి మీరు ఇక్కడ 5 years 3 years ఇవి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇవి మన ఫైనల్ గా కట్ ఆఫ్ డేట్స్. ఈ యొక్క డేట్స్ తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు, ఈ యొక్క డేట్స్ కంటే ముందు పుట్టిన వాళ్ళు అనర్హులు. ఓకే. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఆర్ ఈబీసీ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే సిబిటీకి అపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా 250 రూపీస్ అయితే రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో 400 రూపీస్ అయితే DBT1 రాసిన వాళ్ళందరూ కూడా రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ ఉంటుంది కదా. క్రిమిలేయర్ వాళ్ళు ఎవరు కూడా ఓబీసీ రిజర్వేషన్ కిందికి రారు. ఎవరైతే ఓబీసీ రిజర్వేషన్ కిందకి వస్తారంటే వాళ్ళు నాన్ క్రిమిలేయర్ అని ఉండాలి. అది కూడా యానెక్జర్ 2 లో మెన్షన్ చేసినటువంటి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో ఉండాలి. అండ్ ఆ యొక్క సర్టిఫికేట్ అనేది April 1, 2025 తర్వాత ఇష్యూ అయింది మాత్రమే ఉండాలి తప్ప దానికంటే ముందుది మాత్రం వర్కౌట్ అయితే అవ్వదు. అది కూడా అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ కంటే ముందే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ టైం గ్యాప్ లో ఉండాలి ఈ మధ్యలో. అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మనకు మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. CBT1 CBT2 DBN మెడికల్. సో ఒక క్యాండిడేట్ ఒక జోన్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ సిబిటీలో కన్నా తీసుకుంటే 100 క్వశ్చన్స్ ని 90 minutes లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక CBT1 లో కన్నా తీసుకుంటే మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ సంబంధించి ఇక్కడ మనకు టోటల్ డేటా రావడం జరుగుతుంది. 90 minutes లో 100 క్వశ్చన్స్ కదా, దాంట్లో మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 30 క్వశ్చన్స్. సో ఇక్కడ మనకు జనరల్ సైన్స్ వెయిటేజ్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత మనకు మ్యాథ్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ రెండింటికి కూడా మంచి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ CBT2. సో CBT1 లో బాగా పర్ఫార్మెన్స్ చేసిన దాంట్లో 1:15 రేషియోలో మెరిట్ వీళ్ళైతే తీయడం జరుగుతుంది. ఆ యొక్క మెరిట్ అకార్డింగ్ టు ద రిజర్వేషన్స్ ప్రకారంగా వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఆ యొక్క రిజర్వేషన్స్ అండ్ అదేవిధంగా ఎలిజిబుల్ పోస్టులు వాటన్నిటిని బట్టి వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది 1:15 రేషియోలో. సో వీళ్ళకి 120 minutes లో 150 క్వశ్చన్స్ కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దీంట్లో టెక్నికల్ ఎబిలిటీ సంబంధించి కోర్ పేపర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు జనరల్ పేపర్ కూడా ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇదంతా కూడా పార్ట్ ఏ. అండ్ నెక్స్ట్ పార్ట్ బికి వచ్చేసరికి మనకి ఒక టెక్నికల్ అబిలిటీస్ 100 marks కి ఒక పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీంట్లో జనరల్ అవేర్నెస్ 15 marks కి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 marks కి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 marks కి,
ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఇదంతా 50 మార్క్స్. మన యొక్క మెయిన్ కోర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కోర్ 100 మార్క్స్. మొత్తం మీద మనకి ఇక్కడ 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది 120 మినిట్స్లో. అండ్ దీన్ని కూడా 1/3 నెగిటివ్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సిబిటీలో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి వీళ్ళు ఇక్కడైతే షార్ట్ లిస్టేజ్ చేస్తారు. సిబిటీ 2లో మనకు కోర్ పేపర్ ఉంటుంది కాబట్టి వర్చువల్ క్యాలిక్యులేటర్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, మరి యొక్క కోర్ పేపర్ ఎవరెవరికి ఏది వస్తుంది అంటే వాటికి సంబంధించి క్లారిటీ రావాలంటే ఇక్కడ మీ యొక్క టేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క బ్రాంచెస్లో డిప్లొమా చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంజనీరింగ్ గ్రూప్కి రావడం జరుగుతుంది. సో మెకానికల్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఆటోమొబైల్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మెకాట్రానిక్స్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, మిషనింగ్, టూల్ అండ్ డై మేకింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఎబో డిసిప్లిన్. సో వీటిలో ఏదైనా కాంబినేషన్ చేసినా వాళ్ళందరూ కూడా మెకానికల్ కిందికి రావడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ కానీ లేకపోతే వాటి యొక్క కాంబినేషన్ చేసిన వాళ్ళంతా ఎలక్ట్రికల్ అండ్ ఎలైడ్ దానికి, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా వీటి యొక్క కాంబినేషన్ ఏదైనా చేసినా వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్స్ కిందకి వస్తారు. అండ్ నెక్స్ట్ సివిల్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ కన్నా చేస్తే వాళ్ళందరూ కూడా సివిల్ కిందకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సిఎంఏ కన్నా తీసుకుంటే ఇక్కడ మనకు బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ నెక్స్ట్ డిఎంఎస్ సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే యాక్చువల్ పైన టేబుల్ని ఇవ్వాలి కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇక డిఎంఎస్ కనుక తీసుకున్నట్లయితే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, 3 years డిప్లొమా చేసిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సిబిటీ 2లో మెరిట్ ఇండెక్స్ అనేటువంటి ప్రాసెస్ను ఉపయోగిస్తారు. ఆ యొక్క మెరిట్ ఇండెక్స్ సంబంధించినటువంటి డేటా ఇక్కడ మనకి ఆ యొక్క ఫార్ములాస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో డీబీకి 1:1 అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పోస్ట్ పారామీటర్స్. ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా దాని యొక్క లెవెల్, డిపార్ట్మెంట్, సబ్ డిపార్ట్మెంట్, మెడికల్ స్టాండర్డ్ అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించినటువంటి డేటా అండ్ దాంతోపాటు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సరే ఇక్కడ డిప్లొమాని మెన్షన్ చేశారు కదా, మరి బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎస్, బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓకేనా. సో ఇక్కడ మనకు డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే వాటి యొక్క సబ్ స్ట్రీమ్స్ ఏదైతే ఉంటే వాటన్నిటి సంబంధించి ఎలిజిబుల్ కదా. సో దీంట్లో మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎస్, ఎలిజిబుల్. సో ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1 నుంచి ఇక్కడ ఉన్నటువంటి యొక్క 5 వరకు ఈ యొక్క ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా వీటికి ఎలిజిబుల్. ఇక్కడ 6 నుంచి 9 వరకు. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ సివిల్ చేసిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్ కోడ్ నెంబర్ 6 నుంచి 9 వరకు. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ట్రాక్ మిషన్ ఏదైతే ఉందో దీనికి మెకానికల్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కానీ. సో వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు మెకానికల్, ఎలక్ట్రికల్ ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 14 నుంచి 17 వరకు. అండ్ నెక్స్ట్ సిఎంఏ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈఎస్సి డిగ్రీ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మనకి ఇక్కడ మినిమం 45% మార్క్స్ తోటి వచ్చిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సమ్ స్పెషలైజేషన్ సంబంధించి కూడా ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా యొక్క డేటాను కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ సంబంధించి కన్నా తీసుకుంటే మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ చేసిన వాళ్ళు ఇక్కడ మనకు డీజిల్ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి డేటా ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ ఎస్ఎన్టీ కనుక తీసుకుంటే ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్, ఇక్కడ మెకానికల్ లేదు చూడండి. ఎస్ఎన్టీకి మెకానికల్ లేదు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ వీళ్ళు మాత్రం ఎలిజిబుల్, ఇందులో మెకానికల్ వాళ్ళు లేరు. డిఎంఎస్ కనుక తీసుకుంటే ఇక్కడ 3 years డిప్లొమా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు బీటెక్ ఎలిజిబుల్ లేదా అంటే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హయ్యర్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ బి ఆర్ బీటెక్ ఆల్సో యాక్సెప్టబుల్ ఇన్ లే ఆఫ్ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద సేమ్ డిసిప్లిన్. సో పైన మెన్షన్ చేసినటువంటి దాంట్లో ఎస్ఎన్టీ అయితే మెకానికల్ వాళ్ళకి ఎలిజిబుల్ లేదు, ఈ పోస్ట్ లో కూడా మెకానికల్ వాళ్ళకి ఛాన్స్ లేదు. ఈ యొక్క డిఎంఎస్ ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ సిఎంఏ ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇందులో ఈ 2 ఛాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇది ఛాన్స్ ఉంది, ఈ యొక్క ఇది ఛాన్స్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇది ఛాన్స్. సో ఇది సివిల్ వాళ్ళది ఇక్కడ 6 నుంచి 9 ఇవేవి కూడా మనకైతే ఛాన్స్ అయితే లేవు. ఓకే, సో ఫస్ట్ ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలనేది కూడా ఫస్ట్ ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు అప్లై చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటున్నా అంటే అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ 1-2 పోస్టులు కూడా లేకుంటే అప్లై చేయడం వేస్ట్ కదా మీ యొక్క కేటగిరీలో, ఎందుకంటే చాలా చాలా తక్కువ పోస్టులు వచ్చినాయి ఈసారి అయితే. అండ్ నెక్స్ట్ మెర్జ్కి సంబంధించినటువంటి డేటా ఆడ ఉన్న పోస్టులే గిన్నెగా మెర్జ్ చేసిన ఏముంది ఆడ పెద్ద విషయం కానీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ జోన్ వైజ్గా అండ్ అదేవిధంగా మనకు పోస్ట్ వైజ్గా వేకెన్సీస్. సో ఆర్ఆర్బి అహ్మదాబాద్ 151 పోస్టులు, అజ్మీర్ 40 పోస్టులు, బెంగళూరు 80, భోపాల్ 58, భువనేశ్వర్ 36, బిలాస్పూర్ 127, చండీగఢ్ 108, చెన్నై 160. అండ్ నెక్స్ట్ గోరఖ్పూర్ 98, గౌహతి 7, జమ్మూ అండ్ శ్రీనగర్ కన్నా తీసుకుంటే 88, కోల్కతా
628 కోల్కతాలో ఎక్కువ ఉన్నాయి కదా ఈసారి. మాల్దా మాల్దా 45, ముంబైలు కూడా ఎక్కువనే కనిపిస్తున్నాయి 434, ముజాఫర్పూర్ 23, పాట్నా 50, ప్రయాగ్రాజ్ 162, రాంచీ 109, సికింద్రాబాద్ 103. సో ఇక సికింద్రాబాద్లో ఎస్ఎన్టీఐ మెకానికల్ వాళ్ళకి ఛాన్స్ లేదు, సిగ్నల్ది. సో ఇది ఛాన్స్ ఉంది. సో ఇంత మనకు ఛాన్స్ ఉంది. అండ్ స్టార్టింగ్లో కూడా మనకు కొన్ని అయితే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. సో మొత్తం మీద మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ తిరువనంతపురం 62. మొత్తం మీద మనకి ఇక్కడ 2569 పోస్టులతో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ లెస్ వేకెన్సీస్ అయితే మనకైతే కనిపిస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రొఫార్మాస్ అయితే ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ ప్రొఫార్మాస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అండ్ అదేవిధంగా సెల్ఫ్ డిక్లరేషన్. సో రిమైనింగ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే ఇష్యూ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకు ఉన్నటువంటి ఆర్ఆర్బీ జేఈ సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ యొక్క అప్డేట్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు డీటెయిల్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మెయిన్ కోర్ సిలబస్ అంతా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మెకానిక్స్, మెటీరియల్ సైన్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, మిషనింగ్, వెల్డింగ్, గ్రైండింగ్, మెట్రాలజీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, థర్మల్ ఇంజనీరింగ్. ఈ విధంగా మనకి ఒక 10 టాపిక్స్ తోటి పేపర్ అయితే డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. సో ఎవరైతే మెకానికల్ ఇంజనీర్ సంబంధించి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మన యొక్క ఛానల్ తరపున ఆర్ఆర్బీ జేఈ సంబంధించినటువంటి మెటీరియల్ అయితే అవైలబిలిటీలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మెటీరియల్ని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ రిటర్న్ గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో సేమ్ సిలబస్ మనకు 2024లో ఏదైతే సిలబస్ ఇచ్చిందో సేమ్ సిలబస్ మనకి ఇక్కడైతే రిపీట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ మనం మరొక అప్డేట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.